యెహోవా తన ప్రజలకు బలము అనుగ్రహించుచున్నాడు. సమాధానము కలుగజేసి వారిని ఆశీర్వదించును. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. అందరికి అందరూ సరే స్తోత్రం. ఎందుకని అంత మౌనంగా ఉంటారు? తినొచ్చారా తినకుండా వచ్చారా? తినొచ్చారే నేర్చుకుని ఉంటారు, తినకుండా వచ్చారు. స్తోత్రం చెప్పండి. నేర్చుకున్న వాళ్ళంతా తినొచ్చారని నేను అనుకుంటున్నాను. హుషారు ఉన్నవాళ్ళు తినకుండా వచ్చారు. ఎందుకంటే దేవుడి మీద ఆశతో, దేవుడి సన్నిధిలో దేవుడు స్తుతించాలని తినకుండా వస్తారు. హుషారుగా ఉంటారు. తినొచ్చిన వాడు తిని కట్టి మొత్తుగా మందుగా ఎలా ఉంటారు? స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎందుకంటే యెహోవా తన ప్రజలకు బలం అనుగ్రహించువాడు. ఎవరికంట? ఎవరికి అనుగ్రహిస్తాడు? యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించువాడు. యెహోవా తన ప్రజలకు సమాధానమును కలుగజేసి వారిని ఆశీర్వదించువాడు. ఎవరికి సమాధానం కలుగజేస్తాడు? ఎవరిని ఆశీర్వదిస్తాడు? ఎవరిని దేవుడు బలం అనుగ్రహిస్తాడంటే ఎవరైతే దేవుడు నమ్ముకొని దేవుడి సన్నిధిలో నమ్మకంగా యథార్థంగా ఎవరైతే జీవిస్తారో, ఎవరైతే దేవుడి కొరకు నిలబడతారో దేవుడు వారిని బట్టి వారిని దీవిస్తాడంట. వారిని బట్టి వారికి ఉన్న సమస్తమును దేవుడు దీవిస్తాడంట. దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యెహోవా తన ప్రజలకు ఏమనుగ్రహిస్తాడంట? మొదటిగా బలము. ఈరోజు బలం లేకుంటే ఎవరి మనం తన ప్రజలను కాలే కాదు. మీరు నేను హరిలో చెప్పినప్పుడు హరిలో చెప్పకపోతే మీకు బలం లేనట్లేదు. ఏమంటాడు ఇక్కడ? యెహోవా తన ప్రజలకు ఏమనుగ్రహిస్తాడంట? బలమును. మరి ఆ బలము లేకపోతే ఎట్లా? దేవుని స్తుతించాలి, దేవుని మహిమపరచాలి. మరి బలముతో మనం ఉండాలి కనుక తర్వాత ఏమంటాడంటే యెహోవా తన ప్రజలకు సమాధానమును కలుగ చేసి వారిని ఆశీర్వదించాడు. అంటే కుటుంబంలో సమాధానం లేకపోయినా, కుటుంబంలో బలం లేకపోయినా, కుటుంబాలను కట్టుకోలేని స్థితిలో మనం ఉన్నా, ఏ పరిస్థితిలో మనం ఉన్నా మొదటిగా ఏమి ఇస్తాడట? తన ప్రజలకు తన బలాన్ని అనుగ్రహిస్తాడంటండి. తర్వాత ఏం చేస్తున్నాడు? తన ప్రజలకు సమాధానమును కలుగజేసి కుటుంబము ఆశీర్వదించబడాలి, కుటుంబం దీవించబడాలి, కుటుంబం వృద్ధిలోనికి రావాలి, కుటుంబం ఆశీర్వాదకరంగా ఫలించాలి అంటే మొదటిగా కుటుంబంలో ఏం కావాలంటే బలము కావాలి, రెండోదిగా సమాధానం కావాలి. దేవుడికి స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. కుటుంబంలో సమాధానం లేకపోతే, కుటుంబంలో ఐక్యత లేకపోతే, కుటుంబంలో సమాధానం లేని కుటుంబం ఆశీర్వాదకరంగా ఉంటుందంటే ఉండదండి. ఎందుకు ఉండదంటే ఎవరు సంపాదించింది వారిని, ఎవరికి నచ్చినట్లు వాడు బ్రతుకుతారు. నేను ఎలా జీవిస్తే నీకేమి, నేను ఎలా బ్రతికితే నీకేమి, నా ఇష్టం. ఎవరి ఇష్టం అండి? ఎవరి వారే నా ఇష్టం అని బ్రతుకుతారండి. ఆ కుటుంబంలో ఐక్యత ఉండదు, ఆ కుటుంబంలో సమాధానం ఉండదు, ఆ కుటుంబం ఆశీర్వదించబడదు. ఎవరైతే ఐక్యతతో సమాధానంతో ఉంటారో ఆ కుటుంబమే ఆశీర్వదించబడుతుందని లేఖనం సెలవిస్తుందండి. దేవుడికి స్తోత్రం చెప్తామా? మొదటిగా దేవుడు తన ప్రజలకు బలము ఇస్తాడంటండి. మనము బలహీనులమే, మనం శక్తిహీనులమే, బలం లేని వారమే. ఆ బలాన్ని అనుగ్రహించేది దేవుడినండి. దేవుడి ఎదుట నువ్వు వస్తే, దేవుడి ఎదుట నువ్వు ఆరాధించగలిగితే, ఎన్నో సంవత్సరాల నుంచి రక్తస్రావం కలిగిన స్త్రీ, అనేక సంవత్సరాల నుంచి వేదన పడుతున్న స్త్రీ, అనేక సంవత్సరాల నుంచి బాధపడుతున్న స్త్రీ, ఏ వైద్యుడి కాడికి వెళ్ళినా స్వస్థత లేని స్త్రీ అండి. ఎక్కడికి వెళ్ళినా తనకి బలం దొరకలా, ఎక్కడికి వెళ్ళినా తనకు ఆరోగ్యం దొరకలా, తనకి ఎక్కడికి వెళ్ళినా తన స్థితి మారలా. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువాన్ని చూడాలని ఆశపడిందో, ఎప్పుడైతే ఆయన చూసి ఆయన వస్త్రంలో చెందుని ముట్టాలని ఆశపడిందో తన స్థితి మారింది, తన పరిస్థితి మారింది, తన స్థితిగతిని ప్రభువు మార్చాడు. ఎన్ని సంవత్సరాల నుంచి? 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం కలిగిన స్త్రీ ఏమండి, అనేక సంవత్సరాల నుంచి బలహీనత పడుతూ, అనేక సంవత్సరాల నుంచి వేదన పడుతూ, తన డబ్బునంతా వ్యాయపరుచుకొని, కుటుంబంలో సమాధానం లేక, శరీరంలో ఆరోగ్యము బలము లేక తన వేదన పడుతున్నప్పుడు ఒక్కసారి దేవుని చూడాలి, ఒక్కసారి దేవుని వస్త్రపు చెక్కుని నేను ముట్టాలి, నేను ముట్టిన స్వస్థత పొందుతానని తనలో కలిగిందంట, విశ్వాసము కలిగిందంట. దేవుడికి స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. అందుకే తన ప్రజలకు బలమిచ్చేది యెహోవా.
అందుకే ఆమె ఏం ఆశపడిందంటే, నేను ఇన్ని సంవత్సరాల నుంచి అనేక వైద్యుల కాడికి తిరిగాను కదా, అనేక సమస్యలతో నేను నలిగిపోతూ అనేక మంది కాడికి నేను అనేక మందిని ఆశ్రయించాను, ఎక్కడికి వెళ్ళినా నా స్థితి మారలేదు. నేను ఆయన వస్త్రపు చెంగును ముట్టినా ఏమవుతుంది, నా స్థితి మారుతుంది అని గ్రహించగలిగిందండి. ఎప్పుడైతే ఆయన వస్త్రపు చెంగును ముట్టిందో ఆమె రక్తధారలు కట్టబడ్డాయి. దేవుడికి స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. ఎప్పుడైతే ఆమె ఒంటిలోకి ఆరోగ్యం వచ్చిందో, ఎప్పుడైతే ఆమె శరీరంలోకి బలం వచ్చిందో, అప్పుడు తన కుటుంబాన్ని తాను కట్టుకోగలుగుతాడండి. అందుకే యెహోవా తన ప్రజలకు ఏమిస్తాడంట? బలమునిస్తాడట. మొదటిగా నీవు దేవుడిని నమ్ముకొని దేవుని వద్దకు వస్తే నీకు బలం ఇచ్చేవాడు, నిన్ను ఆదరించేవాడు, నిన్ను ఆధారము నీవు దేవుడిని ఆధారపడినప్పుడు, నీవు ఆశ్రయముగా దేవుడిని ఆశ్రయించినప్పుడు దేవుడు నీకు బలాన్ని ఇచ్చి నడిపించగలిగిన వాడిని తన ప్రజలకు మొదటిగా బలాన్ని ఇస్తాడు. ఎందుకంటే ఏది కలిగినా ఇదిగో దేవుడి వైపు చూసే గురినిస్తాడండి. దేవుడికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు దేవుడి వైపు చూడగలుగుతావో, ఎప్పుడైతే నువ్వు దేవుడి వైపు నువ్వు గురి కలిగి నిలవగలుగుతావో, అప్పుడు నీ కుటుంబంలో ఏమిస్తాడంట? రెండోదిగా సమాధానమును అనుగ్రహిస్తాడంట. దేవుడి మీద ఆధారపడితే, దేవుడి మీద నువ్వు ఆదుకుంటే, దేవుడి మీద నువ్వు గురి కలిగితే, నువ్వు బలహీనుడు కావచ్చు, నువ్వు బలహీనురాలు కావచ్చు, నిన్ను ఎందుకు పనికి రాదులే, నువ్వు దేనికి యోగ్యత లేని దానికి అని తునీకరించవచ్చు, కానీ నా దేవుడు చలవిస్తూ ఉన్నాడు. యెహోవా తన ప్రజలకు బలమునిచ్చేవాడు. ప్రజల దృష్టిలో నువ్వు బలహీనుడు కావచ్చు, ప్రజల దృష్టిలో బలహీనురాలు కావచ్చు, కానీ నా దేవుడే నిన్ను బలపరచువాడని. బలపరచడమే కాదు, నీకు బలాన్ని అనుగ్రహించి నీ కుటుంబంలో సమాధానం కలుగ చేయవాడు. దేవుడికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. సమాధానం కొరకు ఎక్కడ ఎతికినా ఎవరి సమాధానం దొరకదండి, సంతోషం దొరకదు. నీకు సమాధానము, నీకు సంతోషము కుటుంబంలో రావాలంటే మొదటిగా కుటుంబంలో ఏముండాలి? సమాధానం ఉండాలండి. దేవుడికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. సంతోషం ఎక్కడ ఉందని, సమాధానం ఎక్కడ నాకు దొరికేనని, సంతోషం ఎక్కడ ఉందని, యేసయ్య వద్దనే సంతోషము సమాధానము ఉంటాయి. మొదటిగా తనను నమ్ముకొని తన యందు భయభక్తులు కలిగి జీవిస్తే మొదటిగా ఫలాన్ని అనుగ్రహిస్తాడు, రెండోది ఏమిస్తాడు? సమాధానం ఇస్తాడు. ఈరోజు కుటుంబాల్లో
సమాధానం లేక, కుటుంబాల ఐక్యత లేక కుటుంబాలు పతనమైపోతుంది. ఎందుకంటే మొదటిగా కుటుంబంలో ఏం కావాలంటే సమాధానం కావాలి. సమాధానం ఉంటేనే సంతోషం ఉంటుంది, సమాధానం ఉంటేనే కుటుంబంలో సమృద్ధి ఉంటుంది, సమాధానం ఉంటేనే ఒకరి మధ్య ఒకరికి కలుగుతుంది, ఐక్యత కలుగుతుంది. ఎందుకంటే సమాధానము కావాలి. తన ప్రజలకు సమాధానం ఇచ్చేది యెహోవా. దేవుడికి స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. నువ్వు సమాధానంగా నడవగలిగితే, సమాధానంగా నువ్వు జీవించగలిగితే, సమాధానంగా నువ్వు వృద్ధిలోనికి రాగలిగితే, నా దేవుడు అంటున్నాడు అక్కడ యాకోబును బట్టి లాభాలను దీవించాడు. ఆదికాండం చూద్దామా? ఆదికాండము 30వ అధ్యాయం 27వ వచనం. త్వరగా 30వ అధ్యాయము 27వ వచనం. అందుకు లాబాను అతనితో, నీ కటాక్షము నా మీద నుండిన ఎడల నా మాట వినుము, నిన్ను బట్టి యెహోవా నన్ను ఆశీర్వదించినని శకునము చూసి తెలుసుకుంటున్నని చెప్పాను. దేవుడికి స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. యాకోబు తన జీవితంలో తండ్రిని మోసం చేశాడు, తమ్ముడిని మోసం, అన్నను మోసం చేశాడు. తర్వాత తన మామయ్య యొద్దకు ఎక్కడికి వెళ్ళాడండి? తన మామయ్య యొద్దకు, లాబాను యొద్దకు వెళ్ళాడు. లాబాను యొద్దకు వెళ్ళి అక్కడ లాబాను యొద్దకు వెళ్ళిన తర్వాత యాకోబును బట్టి దేవుడు లాబానుని దీవించాడట. దేవుడికి స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. ఇక్కడ వారిని మోసపుచ్చారు, కానీ లాబాను యొక్క దేవుడు అక్కడ లాబాన్ని మోసపుచ్చడానికి యాకోబుకి ఏం సరిపోలేదండి? సామర్థ్యం సరిపోలేదట. యాకోబు అంటే మోసగాడని మనం విన్నాము. లాబాను అంట మోసగాడికే, ఎవరండి? మోసగాడు అంట. అందుకని యాకోబు చాటలు అక్కడ చెల్లలేదంట. ఇక్కడ తండ్రిని మోసం చేశాడు, అన్నని మోసం చేశాడు, సమస్తమును ఆశీర్వాదం పొందుకొని ఎక్కడికి వెళ్ళాడంటే లాబాను యొద్దకు, తన మామయ్య అయిన లాబాను యొద్దకు వెళ్ళాడండి. అక్కడ ఏ ఆశీర్వాదాలు అయితే అన్నను మోసం చేసి, తండ్రిని మోసం చేసి తీసుకుని వెళ్ళాడో, అక్కడ లాబాను దేవుడు ఆ యాకోబును బట్టి ఆశీర్వదించాడంట. దేవుడికి స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. యాకోబు వెళ్ళిన కాడ నుంచి లాబాను అంచెలంచెలుగా ఆశీర్వదించబడుతుంటే, అంచెలంచెలుగా దీవించబడుతుంటే లాబానుకి అర్థం కాలేదంట. ఏంది, నేను నా మంది ముందు కొంచెం మందగానే ఉండేది, నా స్థితి కొంచెంగానే ఉండేది, ఎందుకు ఇలా నేను ఆశీర్వదించబడుతున్నానని తనకు అర్థం కాకుండా శకునుని చూస్తారు. చూడు ఏమన్నా మాత్రం చివరిగా చదవండి. శకునును చూసి తెలుసుకుంటుందని చెప్పాను. దేవుడికి స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. ఈరోజు మనం కూడా ఏదైనా బాగలేదంటే, ఏదైనా బాగలేదంటే, సమస్య వచ్చిందంటే వాడు ఏమన్నా వామించుకుంటే వెళ్తా ఉంటాడు. ఎవరు సోది చెప్పేవాడు ఏం చెబుతాడు? చెప్పండి. సోది చెప్పేవాడు వాడిని పిలిచి నాకేం జరిగిందో చెప్పు, నాకేం కలగబోతుందో చెప్పు. దేవుడికి స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. వాడికి అన్ని తెలిస్తే వాడు మీ ఊరు పట్టుకొని తిరగడం ఎందుకు? బజార్ తిరగడం ఎందుకు? ఇంటింటికి తిరగడం ఎందుకు? చెప్పండి. దేవుడికి స్తోత్రం చెబుతారా? హల్లెలూయా. వాడు జీవనోపాధి కొరకు వచ్చి వాడు బతుకుతుంటే నా బ్రతికేదో చూడమంటే వాడు బ్రతికే వాడికి తెలియక, వాడు బ్రతికే వాడికి అర్థం కాదు. ఇల్లు పట్టుకొని ఎక్కడ సందు దొరికితే ఒక రూపాయి సంపాదించుకొని వెళ్దాం అనుకుంటే, ఈరోజు దేవుడు నమ్ముతున్న బిడ్డలు ఏం చేస్తున్నారు తెలుసా? వారు చెప్తే మన జీవితం మారుతుంది. ఎవరు చెప్తే? సోదిగాడు చెప్తే. ఆయన మాటలోనే వాడి పేరులోనే ఉంది సోది. సోది చెప్పేవాడు మంచి చెప్పేవాడు కాదు. ఏం చెప్తాడట? సోది, పనికి మారిన మాటలు, ముసలమ్మ ముచ్చట్లు. వాడు చెప్పేది ఏంటంటే, నువ్వు ఏవైతే అడుగుతావో నేను గమనిస్తాడు. మరి నిన్ను గమనించి నువ్వు అడుగుతా ఉంటావు, నా కుటుంబంలో పరిస్థితి చెప్పు అని అంటాడు. చిన్నగా ఒక డొంకలాగుతాడు. ఒక డొంకలాగి దాన్ని బట్టి చెప్పుకుంటూ నిజమే అన్నప్పుడు దాన్ని బట్టి నడుస్తూ ఉంటాడు. దేవుడికి స్తోత్రం చెబుతారా? హల్లెలూయా. ఇక్కడ యాకోబు లాభం యొక్క తెలియనప్పుడు లాభం ఆశీర్వదించబడుతుంటే
లాభాన్ని ఎందుకు ఆశీర్వదించబడ్డాడు, నా మేనల్లుని బట్టే కదా నేను ఆశీర్వదించబడుతుంది అన్నది గ్రహింపు కలగలేదండి. ఎక్కడికి వెళ్ళాడంటే శకునాలు చూసే వారి యొక్కకి వెళ్ళి నేను ఇంతగా ఆశీర్వదించబడటం ఏంటి కారణం అంటే ఆ శకునం చూసేవాడు ఏం చెబుతున్నాడు తెలుసా, నిన్ను బట్టి కాదు నీకు ఆశీర్వాదము, నీ ఇంటిలోకి వచ్చిన నీ మేనల్లుని బట్టి నీకు ఆశీర్వాదం కలుగుతుంది. దేవుడికి స్తోత్రం. చూడాలా? హల్లెలూయా. ఈరోజు మనం కొన్నిసార్లు ఏం చేస్తామంటే మన ఇంటి స్థితులను మారుస్తాం, మన ఇంటి పరిస్థితులను మారుస్తాం. కిటికీ ఎక్కడ ఉంటే ఇక్కడ కాదు, ఏం చెప్పాడు, ఆ ఇంటి పెట్టమన్నాడు, ఈ దర్వాజు మహిమన్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎందుకంటే యోబు గ్రంథంలో ఒక మాట ఉంటుంది, నిన్ను బట్టి నీ నివాస స్థలము వర్ధిల్లుతుంది. నిన్ను బట్టి ఎవరి ఇంటిని బట్టి నువ్వు వర్ధిల్లవు, నిన్ను బట్టి నీ నివాస స్థలము వర్ధిల్లుతుంది. ఎందుకంటే యెహోవా తన ప్రజలకు బలం ఇచ్చేవాడై ఉన్నాడు. ఆయన అడుగు నీకు బలము, నీకు ఆశీర్వాదం లేదా, నీకు దీవెన లేదా, నువ్వు ఇంటి మీద పడి ఆడవబాకు, నువ్వు సమాజం మీద పడి ఆడవబాకు. దేవుడు పాదాలు పట్టుకొని ఏడిస్తే నీ స్థితిని మారుస్తాడు. నా ఇంటిని బట్టి అయ్యా అదిగో ఆయన వైఖరితే కిటికీ తీసి అక్కడ పెట్టమన్నాడయ్యా, ఇక్కడ వెళ్తే ఒక అడుగు మేడ లేకమన్నాడయ్యా అని ఇంటిని బట్టి నువ్వు దీవించబడబట్టి యెహోవా ఏమంటున్నాడంటే నరుడు కష్టార్జితము చేత ఏం చేస్తారట, వారు ఆశీర్వదించబడతారు. దేవుడికి స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. ఈరోజు భయము, దేవుడు అంటే భయమా, అపవాదంటే భయమా అంటే ఎవరు చెప్పగలుగుతారు? చెప్పండి. దేవుడికి భయపడుతున్నారా, సాతానుకి భయపడుతున్నారా? స్తోత్రం చెప్పండి. చెప్పాలనుకో అమ్మా, నిజం చెప్పండి. సాతానుకే భయపడుతున్నారు. నిజమే. ఎందుకంటే దేవుడికి భయపడితే కప్పకు భయపడడం, దేవుడికి భయపడితే దేవుడికి భయపడడం, దేవుడికి భయపడితే బలికి భయపడడం. ఈరోజు బలిని చూసినా భయమే, కప్పను చూసినా భయమే. ఎవరి ఆ సాప్ కొంచెం అట్లా లేచినా కానీ, గాలికి లేచినా కానీ సాప్ తింటాం. దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎందుకంటే భయంతో బ్రతుకుతున్నాడు. అందుకే యెహోవా తన ప్రజలకు ఏమి ఇస్తాడట, మొదటిగా ఫలాన్ని ఇస్తాడట. ఆ ఫలమును బట్టి నీ దేవుని సన్నిధిలో ముందుకి కొనసాగాలి. దేవుడికి స్తోత్రం చెబుతామా? హల్లెలూయా. నీ ఇంటిని బట్టి కాదు కానీ, నిన్ను బట్టి కాదు, నిన్ను బట్టే నీళ్ళు ఆశీర్వదించబడాలండి. దేవుడికి స్తోత్రం చెబుతామా? హల్లెలూయా. అక్కడ ఈ లాభాన్ని ఏం చేసినట్ట, యాకోబును బట్టి దేవుడు లాభాన్ని ఆశీర్వదిస్తుంటే నేను ఎలా ఆశీర్వదించబడుతున్నాను, నేను ఎలా దీవించబడుతున్నాను అనే అర్థం కాక శకునులు చూసే వారి వద్దకు వెళ్ళి ఎవడుతున్నాడు, ఆశీర్వదించబడడానికి కారణం ఏంటంటే నీ ఇంట్లో ఉన్న నీ మేనల్లుని బట్టి. దేవుడికి స్తోత్రం చెబుతామా? హల్లెలూయా. ఈ రోజు మనం ఆశీర్వదించబడాలంటే నువ్వు దేవుని ఎదుట సమాధానంగా దేవుని బలం పొందుకొని నీవు దీవెనకరంగా నీకుంటే నిన్ను బట్టి నీ కుటుంబం ఆశీర్వదించబడుతుందండి. నిన్ను బట్టి నీ బంధువులు ఆశీర్వదించబడతారు. నిన్ను బట్టి నీ కుటుంబంలో లేని స్థితి తొలగిపోతుంది. ఎప్పుడైతే నువ్వు దేవుని ఎదుట బలాన్ని పొందుకుంటావో. దేవుడికి స్తోత్రం చెబుతావా? హల్లెలూయా. శకునులు చూస్తే ఏమి దొరకదండి. షోలు చెప్పుకుంటే మన కాడున్న డబ్బులు, బియ్యము ఉంటాయండి. వాడు 5 రకాలు చెబుతా ఉంటాడు కదా. దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 5 రకాలు పోతాయి. 5 కమ్మ 4 రోజులు 3 తినవచ్చు. వాడికి ఇచ్చిన తర్వాత పోకూడదు మన కాడ. దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నిన్ను బట్టి దేవుడు కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. నిన్ను బట్టి నీ నివాస స్థలాన్ని అభివృద్ధిలోనికి నడిపిస్తాడండి. ఎప్పుడైతే నువ్వు దేవుని బలాన్ని పొందుకోవాలి. దేవుడి బలం పొందుకున్న నీవు ఆయన సమాధానం కొరకు ఎదురు చూడాలండి. ఎప్పుడైతే బలం పొందుకొని ఆయన సమాధానం కొరకు ఎదురు చూస్తావో దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, దేవుడు నిన్ను జీవిస్తాడు, దేవుడు నిన్ను వృద్ధిలోనికి నడిపిస్తాడండి. దేవుడికి స్తోత్రం చెబుతామా? హల్లెలూయా. లాభాలను ఆశీర్వదించబడటానికి కారణం ఏమంటే యాకోబును బట్టే లాభాలను దేవుడు జీవించాడు. దేవుడికి స్తోత్రం చెబుతామా? నీవు దేవుని యందు భయభక్తులు కలిగి కుటుంబంలో నువ్వు ఒక్కడే ఉండొచ్చు, కుటుంబంలో నువ్వు ఒక్కదానివే ఉండొచ్చు. దేవుని భక్తి కలిగిన దానివై, దేవుని భయం కలిగిన దానివై, దేవుని యందు భయభక్తులు కలిగి నువ్వు ఒక్కదాని ఉన్నా దేవుడు నిన్ను బట్టి నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. దేవుడికి స్తోత్రం చెబుతామా? హల్లెలూయా. యాకోబును బట్టి తన మామను తన కుటుంబాన్ని ఆశీర్వదించిన దేవుడు నిన్ను బట్టి నీ కుటుంబాన్ని ఆశీర్వదించడా? నిన్ను బట్టి నీ కుటుంబాన్ని దేవుడు దీవించడా? ఎందుకు దేవుని సన్నిధిలోకి దూరంగా జీవించగలుగుతున్నావు? దేవుని బలాన్ని ఎందుకు పొందుకోలేకపోతున్నావు? దేవుని శక్తిని ఎందుకు పొందుకోలేకపోతున్నావు? దేవుడిచ్చే సమాధానం ఎందుకు పొందుకోలేకపోతున్నావు? ఇక్కడ లాభాల జీవితం ఆశీర్వదించబడడానికి కారణం ఎవరంటే యాకోబేనండి. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. ఈ రోజు నువ్వు చేస్తున్న భక్తిని బట్టి నీ భర్త కలగాలి,
ఇదిగో నా భార్య చేస్తున్న భక్తిని బట్టి నా కుటుంబము ఆశీర్వదించబడుతుంది. నీ బిడ్డలు చెప్పాలి, మా తల్లిదండ్రులు చేస్తున్న భక్తిని బట్టి ఈరోజు మేము సంతోషంగా ఉండగలిగాం. ఈ భార్య చెప్పాలి నీ భర్త గురించి, నా భర్త దేవుని యొక్క భయభక్తులు కలిగి ఉన్నాడు, ఈరోజు మా కుటుంబం సమాధానం ఉంది, సమృద్ధితో ఉంది. దేవుడికి స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. ఎక్కడ నుంచి మనకి రాదండి. ఏం చేయాలా? కష్టపడి సంపాదించుకోవాలి, దేవుని యొక్క బలం పొందుకోవాలి, సమాధానం పొందుకోవాలి. అప్పుడే మనకి ఆశీర్వాదము వస్తుందండి. దేవుడికి స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. ఎందుకంటే తన ఆశీర్వదించే దేవుడు, దేవుడు దీవించే దేవుడు. లాభాలని ఆశీర్వదించడానికి కారణం ఏమయ్యంటే యాకోబు అక్కడ అంటాడు, నేను శకునం చూసి తెలుసుకుంటుని. అంటే శకునం చూసి నాకు అర్థం కాదా నేను ఈ రీతికి ఆశీర్వదించబడటానికి కారణం ఏంటని. ఈరోజు నీ జీవితంలో నువ్వు దేవుని ఎదుట యథార్థంగా నమ్మకంగా నువ్వు భక్తి చేస్తే దేవుడు నీ భక్తిని బట్టి నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడని నీకే అర్థం కాని స్థితిలో దేవుడు నిన్ను ఉంచబోతున్నాడు. ఎప్పుడు నిన్ను ఉంచుతాడంటే నీవు ఆయన బలాన్ని పొందుకున్నప్పుడు, ఆయన సమాధానము పొందుకున్నప్పుడు. నీ దీన స్థితి కావచ్చు, నువ్వు లేని స్థితిలో ఉండవచ్చు, నువ్వు బలహీనత కలిగి ఉండవచ్చు. 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం కలిగిన స్త్రీనే దేవుడు స్వస్థపరిస్తే నీ బలహీనతను తొలగించలేడా? నీ కుటుంబంలో సమాధానం ఇవ్వలేడా? నీ రోగం ఎంతంటే ఆయన ముందు నిన్ను పరిశీలించడానికి, నిన్ను పరిశోధించడానికి ఏదో ఒక ముళ్ళు పెట్టి, ఏ కొట్టాడు కదా, ఏ జీవితంలో పెట్టంట ఒక ముళ్ళుని పెట్టి తన వైపుకి నడిపించుకున్నాడు. అపోస్తలుడైన పౌలు చెబుతూ ఉంటాడు, నా శరీరంలో ఒక ముళ్ళు ఉంచబడి ఉన్నది, నేను అధికంగా ఎచ్చిపోకుండా నిమిత్తము. ఈరోజు నీకు బలహీనతగా ఉన్నావు, నువ్వు బలహీనురాలుగా ఉన్నావు, బలహీనుడుగా ఉన్నావు. జనం నిన్ను వేలం చేయొచ్చు, ఎగతాళి చేయొచ్చు, కానీ దేవుడే నిన్ను వెచ్చిపోకుండా నువ్వు సమాజంలో నమ్మకంగా దేవుడి ఎదుట నమ్మకంగా ఉండాలని దేవుడే ఒక ముళ్ళు పెట్టి నిన్ను నడిపించవచ్చు. దేవుడికి స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. ఆ బలహీనతను బట్టి నువ్వు కుంగిపోతున్నావు. దేవుడికి కనుమరుగైంది లేదు, దేవుడికి అసాధ్యమైనది లేదని 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం కలిగిన స్త్రీని ఆ రక్తదారులు కట్టబడినట్లు నా దేవుడికి అసాధ్యమైనది లేదు. ఆయన వస్త్రపు చెవులు ముడితేనే ఆయన కార్యము చూడగలిగిందండి. ఈ స్థితిని నా దేవుడు మార్చలేడా? నీ పరిస్థితిని నా దేవుడు మార్చలేడా? నీవు గురి కలిగి ఉండాలి, నా దేవుడు చేస్తాడు, నా పట్ల మేలు చేస్తాడు అని నువ్వు ఆశ కలిగి ఉన్నప్పుడు, ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు ఏం చేస్తాడంట? తృప్తిపరుస్తాడంట. దేవుడికి స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. ఎలాగంట? యాకోబును బట్టి దేవుడు లాభాలని ఆశీర్వదించాడు. మరి ఇంకొక వ్యక్తిని చూద్దామా? రాజుల మొదటి గ్రంథము 17వ అధ్యాయం. రాజుల మొదటి గ్రంథము 17వ అధ్యాయము 16వ వచనం. యెహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారము దైవజనుడా నా యొద్దకు యెహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారము తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, గుడిలో ఉన్న నూనె ఏమండి అయిపోలేదు. స్తోత్రం చెబుతామా? సారెపతి యెహోవా జీవితంలో తను కట్టెలేరుకుంటూ ఆ అరణ్యంలో ఉన్నప్పుడు ఏలియా తన ఎదురుకు వచ్చి తన స్థితి ఎదవరాలంటే తనకు ఒక కుమారుడు ఉన్నాడు. తన స్థితి ఏంటంటే ఈరోజు కొంచెం అప్పం ఉంది, కొంచెం నూనె ఉంది, పిండి ఉంది, ఆ పిండితో అప్పం చేసుకొని తిరిగి చచ్చిపోవాలని పొలం వేరుకోవడానికి అరణ్యంలోనికి వచ్చాడు. అక్కడ ఏలియా ప్రవక్త అతను వచ్చి తన జీవితాన్ని మార్చడానికి దేవుడు పంపించాడండి. తన స్థితి కొంచెమే, ఆ స్థితిలో ఏం చేస్తున్నాడంటే, అమ్మా ఎందుకు ఇక్కడ ఉన్నామంటే, అయ్యా పిండి కొంచెం ఉంది, నూనె కొంచెం ఉంది, వాటిని సిద్ధపరచుకోవడానికి పొలం వేరుకోవడానికి వచ్చాను. మా నా కొరకు మొదటిగా ముందు మంచినీళ్ళు అడుగుతాడు.
తర్వాత చిన్న అప్పం చేసుకొని తీసుకుంటా అంటాడు. ఎందుకంటే ఆ పిండి తిని చచ్చిపోవాలి. దేవుడికి స్తోత్రం చెబుతామా? హల్లెలూయా. ఎంతమంట పిండి? కొంచెం పిండి కొంచెం నూనె. కాలోస్ తింటే ఇంక వారికి ఇంకా లేదు. అయినా ఏలియా దేవుడు పంపించి ఆ సారెపతి యెహోవాని ఆశీర్వదించడానికి దేవుడు ఏలియాని పంపించి, అమ్మా నీ వద్ద ఉన్న పిండిలో నాకు కొంచెం అప్పం చేసుకోరా అని అంటే, అయ్యా నాకు కొంచెమే ఉండాలంటే, సరే నీ మాట ప్రకారం చేసుకొని వస్తానని ఎక్కడికి వెళ్తుంది? తన ఇంటికి వెళ్ళి ఆ ఉన్న పిండిలోనే కొంచెం తీసి ఏలియా అప్పం చేసుకొని తీసుకొని వచ్చిందండి. దైవజనుడికి తీసుకొని వచ్చి ఆ ఏలియా అప్పం ఇచ్చి మరలా వెళ్ళి ఆ పిండి తీసుకుంటే ఎంత పిండి తీసినా ఏమండి వాళ్ళు వండుకుంటున్నారు, తింటున్నారు, మరలా వస్తుంది అంటే సమృద్ధిగా దేవుడు ఆశీర్వదించాడంటే ఏలియాని ఆ యెహోవా జీవితాన్ని మార్చడానికి, ఆ సారెపతి అనే యెహోవా జీవితాన్ని మార్చడానికి ఏలియా ప్రవర్తన ఆమె యొద్దకు నడిపించాడు. ఈ రోజు నీ స్థితి కొంచెమే ఉండొచ్చు, కానీ దేవుడు నీ యొద్దకు వస్తే, దేవుడు నిన్ను దర్శిస్తే నీ స్థితిని మార్చగలిగిన వాడు నా దేవుడు. ఆ రోజు అప్పుడు చచ్చిపోవాలని వాళ్ళు చివరి దశలో ఉన్నారు. ఇంకా తింటే మరలా వారికి ఆహారం కొరత. అలాంటి స్థితిలో కూడా వాళ్ళు దేవుడి మీద ఆధారపడి, ఇదిగో దేవుడి సేవకుడు ఉన్నాడు, ఆ దేవుడి సేవకుడికి మనం పెడితే దేవుడే చూసుకుంటాడే అనే ఒక ఆశతో తనకున్న దాంట్లోనే దేవుడి సేవకుడికి చేసినప్పుడు ఆ దేవుడు తన స్థితిని మార్చాడు. తన 3 సంవత్సరాలు కరువులో ఉన్నప్పుడు తన పిండి తీసుకున్నప్పటికీ వస్తానంట పుట్టులోనే అయిపోలేదంట. ఏమండి? ఆ నూనె తక్కువ కాలేదు, ఆ పిండి తక్కువ కాలేదు. ఈరోజు మనకు దేవుడి పని కొరకు చేయడానికి ఏం చేస్తూ ఉంటాం? సందేహపడతాం. ఎక్కడికి మంది పదే ఏమండి పదే ఆటగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎందుకంటే అమ్మో ఇస్తే ఎక్స్ట్రా ఇస్తే మన కార్యక్రమంలో ఏం చేస్తాం? పదే పదే ఆదివారమైన పదే, పండగ వచ్చినా పదే, ఏమో నూతన సంవత్సరం వచ్చినా చెప్పండి ప్రైజ్ లార్డ్ చెప్తారా? హల్లెలూయా. పదే పదే మన జీవితం స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రభువే మనకు ఇచ్చినందులో శోధించమంటున్నాం. మనం ఏం చేస్తాం? ఇస్తే అయిపోతుందేమో, అయిపోతే రాదేమో. లోకంలో సాగుతుంది, లోకంలో జరుగుతుందా? సిమ్మేసి వెళ్ళమంట చెప్పండి ఊరుతా ఉంటుందంట. ఒక చెరువులోకి నీళ్లు రావడానికి ఏం కావాలా? కాలువ కావాలా లేదా? చెరువులోకి నీళ్లు కావాలంటే ఏం కావాలి? కాలువ కావాలి. ఆ చెరువు నిండడానికి, ఆ చెరువు నీళ్లు నిండిన తర్వాత దాంట్లో నుంచి నీరు బయటకు వెళ్ళకపోతా, నీరు బయటకు వస్తుందా? చెప్పండి. దాంట్లో నుంచి మరి చెరువులో నుంచి నీళ్లు బయటకు రావడానికి ఏం కావాలి? తూము కావాలి. అంటే నువ్వు దేవుడి యొద్ద నుంచి సమస్తమును పొందుకుంటున్నావు, కాలంత ఆశీర్వాదాలు పొందుకుంటున్నావు. మనం ఇచ్చేదానికి తూమంత ఆశీర్వాదాలు కూడా పొందుకోలేకపోతున్నాం. అందుకే ఇప్పుడు ఆ కాలంలో నీళ్లు చెరువులోకి వస్తాయి, ఆ చెరువు నిండుతుంది. తర్వాత నీళ్లు అన్ని సంవత్సరం దాకా అలాగే ఉంటే నీళ్లు ప్రయోజనకరంగా మార్చబడతాయా? చెప్పండి. దాంట్లో చేపలు వేసినా కూడా ఏమ్మా భయపడతాయా? వరిగా వచ్చే నీళ్లు వస్తా ఉంటే పోయే నీళ్లు పోతా ఉండాలండి. సముద్రంలోకి ఎలాగైతే వర్షం వచ్చినప్పుడు ఆ సముద్రంలో నీళ్లు వర్షంగా మార్తియో, మరలా ఈ నీళ్లు మొత్తం సముద్రంలో కలిసినట్లే నీవు ఆశీర్వదించబడాలంటే అక్కడ సారాపతి యెహోవా జీవితంలో ఏ జరిగిందంటే కాకపోతే తింటే లేదు తన స్థితి, తనకి ఆశీర్వాదం లేదు. ఇక నా బిడ్డ నేను చనిపోవాలి, ఈ రోజు అప్పం చేసుకొని తిరిగి చనిపోవాలని ఒక ఆశతో ఉన్నప్పుడు దైవజనుడైన ఏలియా ఆమె వద్దకు వచ్చి తన స్థితిని మార్చేయండి. నాకు అప్పం చేసుకుని రా అన్నప్పుడు ఏమి అనుకోవచ్చుగా, ఇది ఆయనకి ఇస్తే మనం ఎలాగా ఈ రోజున్న బతుకుతాం కదా. నన్ను ఆశీర్వదిగా పడిస్తే ఆమె బ్రతకడానికి కూడా ఇష్టపడలేదు. తన సేవకుడికి చేసిస్తే నేను దీవించబడతాను, నేను ఆశీర్వదించబడతాను అనేది ఆమెకి తెలుసు కనుక అప్పంలో ఆ పిండిలో తీసుకుని అప్పం చేసుకుని వచ్చి దైవజనుడైన ఏలియాకి ఇచ్చింది. అప్పుడు తన స్థితి మార్చబడింది. ఆయన ఏదైతే ముందు చెప్పాడో ఆ పుట్టిలో ఉన్న నూనె తక్కువ కాలేదంట, తొట్టిలో ఉన్న నూనె తక్కువ కాలేదంట, ఆ పుట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు. సమృద్ధిగా దేవుడు అనుగ్రహించాడు. దేవుడికి స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. ఈరోజు మన స్థితి మారాలి.
మన పరిస్థితి మారాలంటే మనం ఏం చేయాలంటే పరిచర్య కొరకు సేవకుల కొరకు మనం ఏం చేయాలంటే సహకరించే స్థితిలో ఉండాలి. దేవుడికి స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. ఈరోజు 10 రూపాయలు కానుకేస్తామండి. స్తోత్రం చెప్తామా? 10 రూపాయలు కానుకేస్తాం. మనం ఎంత వేస్తాం? నాకు మాటపడింది అందుకే 10 ఆదివారం వచ్చిన 10 చెప్పండి, క్రిస్మస్ వచ్చిన 10, ఈస్టర్ వచ్చిన 10 ఇంక పైకి పోయేది లేదా? లేదు. ఎందుకంటే ఆశీర్వదించబడాలంటే 10 మారవాల. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇంకా 11 ఉన్నారు గొప్ప వాళ్ళు. 10 మార్చి దేవుడికి స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. దేవుడికి అంటాడు, దేవుడు ఇచ్చి శోధించమంటాడు. 10 మార్చి చిల్లరేయమని కాదు. దేవుడికి స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. సారేపురాతి అధవరాలు ఆశీర్వదించబడటానికి కారణం ఏంటంటే తనకున్న దాంట్లో నా బిడ్డ నేను చనిపోయినా సరే నా దైవజనుడికి నేను పెట్టాలి. స్తోత్రం చెబుదామా? మాస్టర్ గారు ఈరోజు మేము చనిపోయాం నీకు పెట్టమంటారా అంటారేమో మీరు. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. అలా అంటలేదు. మనకు ఉన్న దాంట్లో మనకి ఇచ్చిన దాంట్లో దేవుని పని కొరకు సహకరించాలి, దేవుని సేవ కొరకు చేయాలి. ఎందుకంటే నువ్వు చేయలేని సేవ నువ్వు దైవ సేవకుడికి నువ్వు అప్పగిస్తే దైవ సేవకుడు ద్వారా పరిచర్య విస్తరించబడుతుందండి. ఆ దీవెనలు నీవు కూడా పొందుకుంటావు. దేవుడికి స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. ఎందుకంటే మనం దీవించబడాలి, మనం ఆశీర్వదించబడాలి, మన కుటుంబంలో సమృద్ధి బలము కావాలంటే దేవుడు ఇవ్వాలి బలము. మనం ఎన్నో పరిస్థితుల నుంచి తప్పించబడుతున్నాం, ఎన్నో స్థితిగతుల్లో నుంచి మన జీవితం ముందు కొనసాగుతుంది. వాటన్నిటిలో తప్పించి దేవుడే నడిపిస్తున్నాడండి. భూమి ఎవరిది? భూమి ఎవరిదండి చెప్పండి? నీదా? ఆకాశం ఎవరిది? గాలి ఎవరిది? నీరెవరిది? నువ్వు మండిస్తున్న నిప్పు ఎవరిది? నువ్వు తింటున్న ఆహారం ఎవరిది? మరి అన్ని దేవుడికి ఇస్తున్నప్పుడు దేవుడికి నువ్వేమి ఇవ్వగలుగుతున్నావు? స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. సమస్తములో దేవుడు నీకు అనుగ్రహించాడు. రోజు నువ్వు పీలుస్తున్న గాలి ఆయనదే, నువ్వు తింటున్న ఆహారం ఆయనదే, నువ్వు పొందుతున్న ఆయుష్ను బలము దేవుడిదే. నువ్వు దేవుడి కొరకు ఏమి చేయగలుగుతావు? పాటతో పడతాం, ఏమైనా చేయగలము. ఏమండి? కథ మొత్తం మార్చగలడు ఆయన. మనం ఏం చేయగలుగుతున్నాం? మన కథను మార్చగలిగింది దేవుడే. కానీ మనం ఏం చేయగలుగుతున్నాం? దేవుడు. ఎందుకంటే దేవుడికి ఇచ్చి శోధించమన్నా. ఏది భాష ఈరోజు ఎప్పుడు లేదు. కానుకలు కాడకపోతే వ్యవహారం అంటారా? స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎందుకంటే మీరు ఆశీర్వదించబడాలంటే, మీరు దీవించబడాలంటే నమ్మకంగా దేవుని సన్నిధిలో దేవుడికి ఇవ్వాల్సిందండి. దేవుడికి స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. దేవుడికి ఇచ్చి మనము శోధించాలి. దేవుడికి ఇచ్చి మనం శోధిస్తే పట్టరాని దీవెనలు ఆయన కురిపిస్తాడండి. ఎంతకాలం పట్టుకొని తీర్చి అయిపోతుంది, బీరోలో పెట్టుకుంటే అమలు తీసి బయట తీసి బీరోలో పెట్టి అన్నాలు ఇచ్చి దేవుడికి శోధిస్తే దేవుడు ఆకాశ బాబు ఇప్పితే నీ బీరువా కాదు, ఇక్కడ 2 బీరువాలు కావాలి. దేవుడికి స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. ఒక ధనవంతుడు ఉన్నాడు, సంపాదించుకున్నాడు, కొట్టులో సమకూర్చున్నాడు. ఆ కొట్టు సరిపోదా? దేవుడు ఆశీర్వదించాడు, దేవుడు దీవించాడు, పట్టరాని దీవెనలు కురిపించాడు. ఆ పంట ఆశీర్వదకరంగా పండింది. ఆ ధనాన్ని కూర్చుకోవడానికి వారికి ఉన్న 4 కోట్లు సరిపోలేదు. అవి పారవేసి మరలా ఏం చేస్తున్నాడు? కొత్తగా కొట్లు నిర్మించుకుంటున్నాడు. దేవుడికి స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. ఆ నిర్మించుకున్న వ్యక్తి ఏం చేయగలుగుతున్నాడు? అంటే దేవుడిని గౌరవించగలుగుతున్నాడా? దేవుడి నమ్మకంగా దేవుని ఎదుట తన స్థితిని చెప్పగలుగుతున్నాడా అని అంటే చెప్పలేకపోతున్నాడండి. అన్ని సమకూర్చుకొని ఏమంటాడు తెలుసా? నా ప్రాణమా ఏమండి తినుము, ఆగుము, సుఖించుము. మరి ఎర్రివాడా, ఈ రాత్రే నీ ప్రాణం అడుగుతున్నారు. ఎవరు అడుగుతున్నారు? దేవుడు కాదు అడుగుతున్న అపవాది. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. దేవుడు ప్రాణం అడగండి, అపవాది అడుగుతున్నాడు. ఎందుకంటే నువ్వు వాడికి అంత ఆశీర్వాదం ఇచ్చావు కదా, వాడి పంట నిండుగా పండించావు కదా, వాడికి దీవెనలు కలుగు చేసావు కదా, వాడి పుట్లు మార్చి ఒక గొప్ప స్థితిలోకి నువ్వు నిలబెట్టావు కదా. ఈ రోజు నిన్ను స్తుతించగలుగుతున్నాడా? నిన్ను స్తుతించినప్పుడు వీడు నీకు అవసరమా? దేవుడికి స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. వీడిని స్తుతించినప్పుడు వీడు నీకు అవసరమా అని అపవాది ఎవరి యొక్కకు అడుగుతున్నారంటే దేవుని యొక్కకు వచ్చి అడుగుతున్నాడంట. దేవుడికి స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. అక్కడ ఏమంటుందంటే ఈ రాత్రే ప్రాణం అడుగుతున్నారు. ఎవరు అడుగుతున్నారు? దేవుడు కాదండి.
దేవుడు నన్ను ఆశీర్వదించాలని దీవించాలని ఆశపడుతుంటే అది సమృద్ధిగా సంపాదించిన వాడు ఏం చేస్తాడంటే, నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము. ఏమంటున్నాడు? నా ప్రాణమా సరిపోయినంత దేవుడు ఇచ్చాడు, దేవుడు స్తుతించని అనగలుగుతున్నాడా? అనలేదంట. ఏమంటున్నాడు? నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము. మరి దేవుడు కనపరుస్తున్నాడా? దేవుడి యొద్దే కదా పొందుకుంది. ఆకాశం ఎవరిది చెప్పండి? భూమి ఎవరిది? నీరు ఎవరిది? ఏమంటే పండించిన పంట ఎవరిది? దేవుడిదే కదా. ఒక తెగులు పంపిస్తే ఆ పంట ఇంటికి చేరుతుందా? రాదు. కొట్టులో సమకూర్చుకునే సమస్తంలో పోగేసుకున్నట్టాడు. నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము. ఒరే ఎర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం అడిగితే ఏం చేస్తావు, ఏం చేస్తావు అని దేవుడు అడుగుతున్నాడు. దేవుడికి స్తోత్రం చెప్తావా? హల్లెలూయా. ఆ సారేపతికి ఎగవాళ్ళకి తెలుసు, తన స్థితి తెలుసు, ఇంకా పిడి అయిపోతే నాకు దొరకదని తెలుసు. అయినా దేవుడి సేవకుడు దేవుడే పంపించాడని తనకున్న పీడిలో కొంచెము దైవ సేవకుడికి ఇచ్చేసి ఇచ్చిన తర్వాత తన స్థితి మార్చబడిందండి. దేవుడికి స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. ఆ పిడితో దైవ సేవకుడికి పెట్టకుండా ఆమె తిన్నట్టే ఆ రోజునే ఆమె సమృద్ధి ఆగిపోయేది. కాకపోతే ఎప్పుడైతే దేవుడి సేవకుని ప్రేమించడం ప్రారంభించిందో తన స్థితిని దేవుడు మార్చాడు. దేవుడికి స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. సమస్తం ఆయన అనుగ్రహించగలిగిన వాడండి, సమస్తం ఆయన చేయగలిగిన వాడు. ఆమె శారభ్రతి ఎదవరాలు ఆశీర్వదించబడటానికి కారణము, ఆమె బ్రతకడానికి కారణం ఎవరంటే ఏలియా. దేవుడికి స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. దైవ సేవకుడైన ఏలియా తన యొద్దకు వెళ్ళి తనను ఆశీర్వదించడం వరకే దేవుడు పంపించాడు. దేవుడికి స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. ఈరోజు మనం ఈ రీతిగా చెప్పుకుంటే మారిపోయాడండి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మాస్టర్ గారు మారిపోయాడండి. ఫస్ట్లో అయితే అసలు కానుకల గురించే చెప్పలేదండి. ఈరోజు ప్రార్థనకి వెళితే అంతా చెప్పండి అమ్మా, కానుకలు 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 అంటారు. మాస్టర్ గారు మారిపోయాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మాస్టర్ గారు మారిపోలేదు, కానీ మీ స్థితిని మార్చాలని ప్రభువే మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. ఉన్నాను లేకపోయినాను అపోస్తులైన పౌలు అంటాడు కదా, కష్టాల్లో ఉన్నా నష్టాల్లో ఉన్నా దేవుడికి మహిమకరంగానే జీవిస్తాం, కానీ ఏది ఆశించి దేవుని పరిచయం చేయట్లేదండి. ఎందుకంటే దేవుడు మనం దీవించాలంటే మనకున్నది దేవుడికి అనుగ్రహించాలి. సమస్తమును ఇస్తుంది దేవుడేనండి, సమస్తమును అనుగ్రహిస్తుంది దేవుడే. దేవుడి యొక్క మనం సమస్తమును పొందుకుంటాము. ఇద్దరు వ్యక్తులు వస్తారా? రండి. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. మీ పిల్లలను బట్టి ఎవరు ఫీల్ కావద్దు. ఇది ఒక మాదిరిగా చూపిస్తున్నా, మా పిల్లగాడిని ఎంత ఎలా అన్నారు, మా పిల్లగాడిని ఎంత ఎలా చేశారు అనుకోవద్దు. దేవునికి స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. నువ్వు కూర్చోయ్యా, కూర్చో. నువ్వు బిచ్చి పడుకుంటూ ఉన్నాడు. ఎక్కడ బిచ్చి పడుకుంటూ కూర్చున్నాడు. ఈయన సావుకుడు ఎలాంటే బిచ్చి పడుకుంటుంటే అనేక మంది రోడ్డు పోతానే ఉన్నారు. ఎవరు కూడా బిచ్చి అంటే ఎవరు పట్టిస్తారు. ఈ సేవకుడు చూసి ఈ సేవకుడికి మనసు కలిగింది. ఎందుకు అడుగుకుంటున్నాడు, ఎవరు చూసిన రూపాయలు కూడా తనకి ఇవ్వట్లేదు అని ఈ సేవకుడికి మనసు కలిగి ఈ సేవకుడి యొక్క తీసి దేవుడు డబ్బు తీసి లెక్క పెట్టాడు. ఒక 100 ఉన్నాయి అనుకున్నాం. దేవుడికి స్తోత్రం చెబుదామా? అదే ఈ సేవకుడి కాడ 100 ఉన్నాయి అంటాడు. ఎంత ఉన్నాయి? 100 ఉన్నాయండి. ఆ 100లో అనుకునే వాళ్ళకి ఎంత అర్థం? మనమైతే చెప్పడమ్మా, రూపాయో 1 రూపాయలు లేదా గట్టిగా పట్టుబట్టి అయితే 10 రూపాయలు. స్తోత్రం చెప్పండి. అదే ఈ సేవకుడు ఏం చేశాడంటే వాడి స్థితిని చూసి అందరూ ఏం చేస్తున్నారు? ఎవరు కూడా రూపాయి కూడా లేదు, తన పరిస్థితి ఏంటి ఇలా ఉందని ఈ సేవకుడు తన వైపు చూసి తన జేబులో 100 రూపాయలు చూసి చెప్పాడు కదా, ఆ 100 రూపాయలు లెక్కేసి 90 రూపాయలు తనకి ఎవరికండి ఆ భిక్ష పడుతున్న వ్యక్తికి 90 రూపాయలు వేసాడు. ఆ 10 రూపాయలు లెక్క పెట్టుకుంటే ఆ 10 రూపాయల వైపు చూస్తున్నాడంట. ఎంత వేసాడు? 90 రూపాయలు ముందుకున్నాడండి. తర్వాత ఏ వైపు చూస్తున్నాడు? ఆ 10 రూపాయల వైపు చూస్తున్నాడు. 90 ఇచ్చాడు కదా, 10 రూపాయలు నాకు ఎందుకు కావాలన్నా వాడు చూస్తున్నాడు. అయ్యా ఇక్కడ నేను ఎంత అంటే కాదు ఆ 10 కోడి ఇయ్యండి, కాదు ఆ 10 కోడి అన్నాడు. సేవకుడు అంటారట, అయ్యా నేను ఈ మోటార్ అనుకున్నాను. సేవకుడు నేను అన్నాడు, నేను మోటార్ వెళ్ళాలయ్యా, నాకు ఛార్జీ కావాలి అంటే ఆ 10
నాకు కావాలి, నేను అన్నాడు కాదు ఆ 10 కూడా వెయ్యి అంటే లేదులయ్యా ఈ సేవకు కూడా నవ్వుతున్నానంట, 9 ఇచ్చే కదా 10 నాకు ఖర్చుకుంటే కానీ నేను అర్థనాలని ముందుకు వస్తున్నానంట. ఇదిగో నిన్నే ఆ 10 కూడా ఇయ్యి, 10 కూడా ఇయ్యి అనంటే ఈ సేవకుడు నవ్వుతా అయ్యా నాకు కావాలి నేను అర్థనాలంటే అతను లేచి ఏం చేస్తున్నాడంటే ఆ 90 రూపాయలు పొందుకున్న వ్యక్తి ఆ 10 రూపాయల కోసం ఈ సేవకుని కొట్టి మరి ఈ సేవకుని కొట్టి ఆ 10 రూపాయలు కూడా లాక్కున్నాడు. మరి ఏం చేద్దాం చెప్పండి? దాన్ని ఏం చేద్దాం? ఆపలేదు 90 రూపాయలు ఇచ్చాడు, 10 రూపాయలు తన దగ్గర పెట్టుకొని ప్రయాణం చేస్తున్నాడు, ఆ 10 రూపాయలు కూడా తను లాక్కుంటున్నాడు. ఇప్పుడు ఎవరిని మెచ్చుకోవాలి? ఏమండి సేవకు 90 రూపాయలు ఇచ్చాడు కదా, ఆ 10 రూపాయలు విడిచిపెట్టాలి కదా. ఆ భిక్ష పడుకుంటున్న వ్యక్తి ఏం చేస్తున్నాడు? ఆ 90 రూపాయలు కాక 10 కూడా ఆశించి తనను కొట్టి ఆ 10 రూపాయలు కూడా ఆపుతున్నాడు. మరి ఏం చేద్దామంటారు? ఏం చేద్దాం చెప్పండి? స్తోత్రం చెప్పండి. ఇప్పుడు 90 రూపాయలు పొందుకున్నాడండి, ఆ 10 రూపాయలు విడిచిపెట్టాలి కదా. తను ఏమంటున్నాడు? అయ్యా నేను నా గ్రామం చేరాలి, నీ పరిస్థితి బాగలేదని నీకు 90 రూపాయలు నేను ఇచ్చాను అని బయలుదేరి వెళ్తుంటే ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడు? 90 రూపాయలు పొందుకున్న వ్యక్తి ఆ 10 రూపాయల కోసం తన తాగా పగలగొట్టి ఆ 10 రూపాయలు తీసుకున్నాడు. దేవుడికి స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. ఆకాశం ఎవరిది? భూమి ఎవరిది? నీరు ఎవరిది? నిప్పు ఎవరిది? ఏమండి సమస్తం ఎవరి? దేవుడి. మరి సమస్తం దేవుడి యొక్క పొందుకుంటున్నావే, సమస్తం దేవుడి యొక్క పొందుకుంటున్నావే. ఆయన 90 రూపాయలు తిను, ఆ భిక్షగాడు ఎవరో కాదు మనమే. చెప్పండి దేవుడికి స్తోత్రం. దేవుడు 100 రూపాయలు నీకు ఇచ్చి అయ్యా 90 రూపాయలు ఖర్చు పెట్టుకోయా, 10 రూపాయలు నా సన్నిధికి తేయ్యా, అనేక మందికి ఉపయోగపడతాయి అని దేవుడు చెబుతుంటే ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడంటే ఆ 90 రూపాయలు కూడా కాకుండా ఆ 10 కూడా ఆశించినట్లే ఆ భిక్షగాడి వలె మనము అందరం ఉన్నాము. భూమి ఆయనదే, ఆకాశం ఆయనదే, సమస్తము ఆయనవే, సమస్తము ఇస్తుంది ఆయనే. నీకు 100 రూపాయలు ఇస్తున్నాడు దేవుడు, నువ్వు దేవుడి కొరకు ఏం చేయగలుగుతున్నావు? 90 రూపాయలు కానీ 90 రూపాయలు తీసుకొని తృప్తి పడవచ్చు కదా. ఏమంటున్నాడు? ఆ 10 కూడా ఇయ్యి, వెళితే బాగుండదు. ఎలాగా వెళితే బాగుండదు? ఈ రోజు దౌత్యాన్ని చేస్తున్నాం దేవుడి యొక్క మనం. దేవుడికి స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. మన స్థితి మారకపోవడానికి కారణం ఏంటంటే దేవుడికి ఇచ్చే దాంట్లో వెనకబడ్డా, దేవుని స్థితి ఇచ్చే దాంట్లో వెనకబడ్డా. దేవుడు ఏం చేస్తాడంటే మొదటిగా నన్ను స్థుతించమంటాడు, తర్వాత మీ హృదయాన్ని నాకు అప్పగించమంటాడు. నేను మీకు ఇస్తున్నా కనుక నాకు ఇచ్చి మరలా శోధించండి, మరలా నీకు పట్టజాలని దీవెనలు మీకు కలుగ చేస్తాను. ఈరోజు ఎలా ఉన్నానంటే ఆ అడుక్కున్న వ్యక్తి ఎలాగైతే 90 రూపాయలు ఇచ్చిన తృప్తి లేకుండా బ్రతికి ఆ 10 కూడా ఆశించాడో ఈరోజు ఆ ప్రభువుని కూడా మనము ఆ వేదన దేవుడికి స్తోత్రం చెప్తాము. దేవుడి యొక్క సమస్తమును పొందుకుంటున్నాము. దేవుడే గాలిస్తుంది, దేవుడే నడిపిస్తుంది, దేవుడే ఆశీర్వదిస్తుంది, దేవుడే ఆరోగ్యం ఇస్తుంది, దేవుడే సమస్తమును కలగజేసి నడిపిస్తుంది. మరి నువ్వేం చేస్తున్నావు? అయ్యా 100 రూపాయలు ఇచ్చి 90 నువ్వు ఖర్చు పెట్టుకోయా, 10 నాకు ఇవ్వయ్యా అంటే మనం ఏం చేస్తున్నాం? ఆ భిక్షగాడు వలె మనం కూడా ఏం చేస్తున్నాం? భిక్షగాడు వలె ప్రవర్తిస్తూ నీకు మేము ఏమి స్తోత్రం చెబుతామా? హల్లెలూయా. దేవుడు ఏమంటాడు? నాకు ఇచ్చి శోధించు. మరి మనం ఏం చేస్తున్నాం? ఆయనకి ఇవ్వకుండా మనదే మన యొద్దే పెట్టుకొని నువ్వు ఇవ్వు ప్రభువా, నువ్వు ఆశీర్వదించు ప్రభువా, నువ్వు దీవించు ప్రభువా అంటే నువ్వు ఇస్తేనే ఆయన ఇవ్వడానికి. స్తోత్రం చెబుతామా? హల్లెలూయా. పంట వేయడానికి విత్తనాలు ఎన్ని కావాలండి ఎకరానికి? శ్రేష్ గారు ఒక 5,000 రూపాయలు విత్తనాలు పడతాయా? 3,000 రూపాయలు విత్తనాలు పడతాయి. ఆ పంట వేయడానికి 3,000 విత్తనాలు, 3,000 రూపాయల విత్తనాలు పొలంలో పెట్టకుండా నాకు పొలం నుంచి సముద్రంకి వచ్చి దాన్ని ఆశ పెట్టండి అమ్మా. చెప్పండి, బెరగొడ్డు వేయడానికి ఇంటి కూడా ఉపయోగపడదు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎందుకంటే మొదటిగా మనము చేయాలి, చేసి దేవుణ్ణి శోధించాలి, విత్తనం నాటాలి, కన్నీటితో ఇత్తాలి, ఎత్తి నాటిన తర్వాత సంతోషగానం పెంచంట పనులు మోసుకొని వస్తున్నాం. స్తోత్రం చూడాలా?
హల్లెలూయా. దేవుని సన్నిధికి వస్తున్న మనము, దేవుని సన్నిధిలో ఎదుగుతున్న మనము, దేవునికి ఇచ్చి మనము స్తోత్రించాలి. ఎందుకంటే దేవుడు ఆశీర్వదించే దేవుడు, దేవుడు దీవించే దేవుడు, దేవుడు సమాధానం ఇచ్చే దేవుడు, దేవుడు సమృద్ధిని కలుగు చేసే దేవుడు అని. అందుకంటే అక్కడ శారప్రతి ఎదవరాలు ఏం చేస్తుందంటే, అయ్యా కొంచెం పిండేనట, కొంచెం నూనె ఉందయ్యా, ఈ రోజు ఈ పోలేరుకొని ఇంటికి వెళ్ళి ఆ అప్పంలో కాల్చుకొని నా బిడ్డ నేను తిని చనిపోవాలనుకుంటున్నాం. కానీ దేవుడు చూస్తూ ఊరుకుంటాడా? ఏమండి, ఊరుకుంటాడా? ఆమె స్థితిని చూసే, ఆమె లేని స్థితిని చూసే ఆ రోజు ఆమె తిని చనిపోవడానికి సిద్ధపడి ఉంది. నా దేవుడు చూశాడండి. దేవుడికి స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. ఆమె యొద్దకి ఆ గ్రామంలో అనేక మంది ఉన్నారు. ఆ సారెప్రత అనే గ్రామంలో అనేక మంది ఉన్నారు. కానీ దేవుడు ఏలియాతో మాట్లాడి, నువ్వు ఆ సారెప్రత అనే ఎదవరాలు ఇంటికి వెళ్ళు, ఎక్కడికి వెళ్ళొద్దు. స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. దేవుడిని ఆశీర్వదించాలంటే దేవుడి నీ యొద్దకు దిగి వస్తాడండి. సమాజంలో ఎంతమంది ఉండొచ్చు, ఎంతమంది ఏ స్థితిలో ఉండొచ్చు, నిన్ను దేవుడు దర్శించాలంటే అందరిని పక్కన పెట్టి నా దేవుడు నీ యొద్దకు వచ్చి నిలబడతాడు. దేవుడికి స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. ఆ రోజు ఏలియాకి ఆమె సాకారం చేయకపోతే ఆమె స్థితి లేదు. ఆ రోజే తిని చనిపోవాలని ఆశ కలిగి ఆ రోజుతో నా జీవితం అయిపోయింది అనుకుంది. కానీ చూస్తున్న దేవుడు ఆకాశంలో ఉన్నాడండి. దేవుడు అంట పరలోకంలో ఉన్నాడు, మనమేమో భూలోకంలో ఉన్నాడు. ఆయన మనల్ని కన్నులతో చూస్తున్న దేవుడు అండి. స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. ఆమె దీన స్థితిని చూశాడు, ఆ చిన్న బిడ్డ స్థితిని చూశాడు. వాళ్ళిద్దరూ చనిపోతారు, నేను వాళ్ళని ఆశీర్వదించకపోతే వారి స్థితి మారదని దేవుడు ఏలియాను వారికి అంతకు పంపించే ఆ విశ్వాసంతో కొంచెం అప్పం తీసుకొచ్చి ఏలియాకు పెట్టింది. ఏలియా చెప్పిన రీతిగానే ఆ పిండిలో ఉన్న పిండి తక్కువ కాలేదంట, నూనె తక్కువ కాలేదంట. తన 3 సంవత్సరాల కరువులో సమృద్ధిగా తను తన కుటుంబము తినాలని అక్కడ రాయబడి ఉంది. దేవుడికి స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. ఏ స్థితిలో నీవు ఉన్నా దేవుని పని చేసే స్థితిలోకి నీవు వస్తే నీ స్థితిని మార్చుతాడు, నీ పరిస్థితిని మార్చుతాడు. నీ స్థితిగతులను దేవుడు ఎరిగించగలిగిన వాడండి. ఎందుకంటే ఎక్కడ కూడా ఆ భిక్షకాని వలె మనము ఏం చేయకూడదు, ఆశించకూడదు. దేవుడు ఇచ్చింది దేవుడికి ఇవ్వడానికి సిద్ధపడాలి. ఎప్పుడైతే ఆ రీతిగా మన జీవితాలను మనం కొనసాగించుకుంటామో దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడండి. ఇచ్చి మనం శోధించమంటాడు. మన స్థితిలో మనం ఉన్నామా, ఈ కలిగే పరిస్థితిలో ఉన్నామా? సాలే పదే చెప్పండి, పదే స్తోత్రం చేద్దామా? పదే 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 స్తోత్రం. మార్చుకోండి, స్థితిని మార్చుకోవాలా? మీ స్థితిని దేవుడే మార్చుతాడు. పండగైనా పదే, ఏమండి, ఇష్టమైనా పదే, నూతన సంవత్సరమైన పదే 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 స్తోత్రం. హల్లెలూయా. స్థితి మారితే దేవుడు నీ స్థితిని మారుస్తాడండి. ఆయన ఉన్నతమైన దేవుడు కనుక, గొప్ప దేవుడు కనుక, ఆది సంబూతుడు కనుక మన స్థితిని మార్చగలిగిన వాడు. నీవు నమ్మకం ఉండగలిగితే ఆ సారప్రతని గదవరాల స్థితిని మార్చాడు, తన కుటుంబాన్ని కట్టాడు, తన కరువులో తన ఉన్నత స్థితిలో నిలబెట్టాడు. ఆ గ్రామం మొత్తానికి కరువు వచ్చింది కానీ ఆమెకు కరువు లేదండి. స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. దేవుడు నాకు ఇచ్చి స్తోత్రించమంటున్నాడు. దేవుడికి ఇచ్చే విషయంలో ఏ విషయంలో కూడా వెనకపడవద్దు. దేవుడే మనకి సహాయం చేయగలిగేది, దేవుడే మనం ఆశీర్వదించగలిగేది, దేవుడే మనం దీవించగలిగేది కనుక ఇంకొక మాట చూద్దాము. స్తోత్రం చూద్దామా? హల్లెలూయా. ఒకటి ఏం చేయాలా? లాభాలను బట్టి, యాకోబును బట్టి లాభాన్ని ఆశీర్వదించబడ్డాడు. ఏలియాను బట్టి సారెపతని ఎదవరాలు ఆశీర్వదించబడింది. 3వ మాట 2 సమూయేలు గ్రంథము 2 సమూయేలు గ్రంథము 6 6:11 పాపరకు చదవండి. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. మా 2 సమూయేలు గ్రంథము 6వ అధ్యాయము 11వ వచనం. యెహోవా మందసము 3 నెలలు ఇత్తియులకు ఓబేదేము ఇంటిలో ఉండగా యెహోవా ఓబేదేమును అతని ఇంటి వారందరినీ ఆశీర్వదించాను. స్తోత్రం చెబుదామా?
హల్లెలూయా. యెహోవా మందసము 3 నెలలు ఎక్కడ ఉందంట? గిద్దీయుడకు ఓబేదేము ఇంటిలో ఉందంటండి. ఇంటిలో ఉన్నప్పుడు యెహోవా ఓబేదేమును ఇంటి వారిని ఆశీర్వదించాడట. దేవుడికి స్తోత్రం చెబుదామా? దేవుడి మందస్సము అంటే దేవుడి సన్నిధి. దేవుడికి స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. ఎక్కడ ఉందంట? ఓబేదేము ఇంట్లో 3 నెలల్లో దేవుడి మందస్సం ఉందంట. ఆ 3 నెలల్లో దేవుని మనసు దేవుని ఇంటిలో ఉంటే, ఆ ఓబేదేము ఇంటిలో ఉంటే ఓబేదేము ఇంట్లో ఆశీర్వదించబడిందంట. మరి ఈరోజు దేవుని నమ్ముకొని ఎన్నాళ్ళు అవుతున్నాము? దేవుడి కలిగి ఎన్నాళ్ళు అవుతుంది? దేవుడిలోకి వచ్చి ఎన్నాళ్ళు అవుతుంది? దేవుని తెలుసుకుని ఎన్నాళ్ళు అవుతుంది? దేవుని మనస్సును, ఆ పరిశుద్ధాత్మ దేవుని మన ఇంట్లోకి ఆహ్వానించుకొని ఎన్నాళ్ళు అవుతుంది? మరి ఈరోజు మన కుటుంబం ఆశీర్వాదకరంగా ఉందా? మన కుటుంబం దీవెనకరంగా ఉందా? మన కుటుంబం వృద్ధిలోనికి రాగలుగుతుందా? ఎందుకంటే దేవుని సన్నిధిలో ఉన్న నీకు దేవుని మనసాన్ని దేవుని నీ ఇంట్లోనికి ఆహ్వానించలేదు. వస్తున్నావు దేవుని సన్నిధికి, భక్తి వస్తున్నావు, ప్రార్థనలో పాల్గొంటున్నావు. ఈ రోజుకి అయిపోయింది. మళ్ళా ఇప్పుడండి చెప్పండి, ఆదివారం స్తోత్రం చెప్తారా? ఆదివారం వస్తేనే మందిరం. ఈ రోజు ఈ 6 రోజుల్లో మందిరం పని ఏంది, మందిర పరిస్థితి ఏంది, అసలు మందిరం దాకా వెళ్ళొద్దాము ఏమండి? ఇంకొక ఊరు వెళ్తున్నామా? స్తోత్రం చెప్పండి. ఈ ఊళ్ళోనే కదండి వెళ్ళి ఒక అరగంట ప్రార్థన చేసుకున్నప్పుడు ఆ దేవుడి సన్నిధిని తెచ్చుకున్నాం నా ఇంట్లోకి. ఓబేదేము ఆ మనస్సు ఓబేదేము ఇంట్లో ఉన్నప్పుడు 3 నెలలు ఓబేదేము ఇంట్లో మనస్సు ఉంటే మనస్సు ఓబేదేము యెహోవా ఓబేదేమును ఆశీర్వదించాడంట. వారిని వరుకున్నాను. ఈరోజు దేవుని మనస్సు మనలో ఉంటుందా? దేవుని మనస్సు మనగా ప్రార్థన. స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. ఆ మనస్సు మనగా దేవుని సన్నిధి అనగా ఆ మనస్సును, ఆ ప్రార్థన దూపము మరి మన ఇంట్లో ఉంటుందా? దేవుని సన్నిధిలో ఎక్కడైతే ఆ మనస్సు ఉంటుందో అక్కడ దేవుని దీవెనలు ఉంటాయి అంటాడు. ఓబేదేము ఆశీర్వదించబడడానికి కారణం ఏంటంటే దేవుని మనస్సు అక్కడ ఉందంటాడు. దేవుడు ఏమంటున్నాడు? ఎక్కడ 2-3 చెప్పడమా ఏదో ఆలోచనలో పడతారు. ఎక్కడ 2-3 కూడి నా నామములో ఏకీభవించి ప్రార్థిస్తారో వారి మధ్య చెప్పడు తల్లి. రోజు చెప్పారు కదా, ఎక్కడుంటారన్నాడు అమ్మా? చెప్పడానికే బాధగా ఉంది, కానీ ఏం దిగి వస్తాడు? స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎందుకంటే ఓబేదేము ఆశీర్వదించబడటానికి దేవుని మనస్సును మన ఇంటిలో ఉందండి. ఈరోజు నీ ఇంట్లో దేవుని మనస్సు ఉందా? దేవుని మనస్సు నీ ఇంట్లోకి రావాలంటే పుట్టే సమయంలో కూర్చొని ప్రార్థన చేయగలుగుతున్నావా? దేవుని మనస్సు ఉండాలి. దేవుని మనస్సు నీ ఇంట్లో ఉంటే నీకు ఆశీర్వాదం. ఓబేదేము ఆశీర్వదించబడటానికి 3 నెలలే దేవుని సన్నిధి ఆయన కాడ ఉంది, ఆ ఇంట్లో ఉంది. ఆ మనస్సు మా ఇంట్లో ఉంది. తర్వాత ఆ 3 నెలలు ఆ మనస్సు ఉన్నప్పుడు ఓబేదేము ఆశీర్వదించబడ్డ దావీదు చూసాడండి. దావీదు చూసి ఆ మనస్సు మన యొక్క లేదు, ఓబేదేము ఇంటిలో ఉంది, ఓబేదేము ఆశీర్వదించబడుతున్నాడు అని వచ్చి దేవుని మనస్సాన్ని దావీదు తీసుకెళ్ళాడండి. దేవునికి స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. ఈరోజు నీ కుటుంబం ఆశీర్వదించబడటానికి, ఆశీర్వదించబడలేకపోవడానికి కారణం ఏంటంటే దేవుని సన్నిధి నీలో ఉందా? దేవుని మనస్సు నీ ఇంటిలో ఉందా? ఎక్కడ 2-3 కూడి ఉంటే వారి మధ్య నేను ఉంటానన్న ప్రభువు మాట ఇచ్చి మాట తప్పే దేవుడు కాదని. భూమి ఆకాశములు కదించిపోవచ్చేమో కానీ నా మాట ఎన్నడూ కదించిపోదని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. మరి 2-3 కూడి ప్రార్థన చేయగలుగుతున్నామా? 2-3 కూడి కుటుంబాల్లో ప్రార్థన చేయగలుగుతున్నామా? ఈరోజు దేవుడి దీవెన లేకపోవడానికి కారణం ఏంటంటే నీ ధనమును బట్టి అది ఇప్పుడు చెప్పే కదా, పదే ఇస్తే ఆశీర్వదించబడతావు, ఇకపోతే నీ స్థితి అలాగే ఉంటుంది. అది దేవుడి మధ్య నీ మధ్య ఉంటుంది. దేవుడి సన్నిధి నీలో ఉందా? దేవుడి సన్నిధి నీలో ఉందా? దేవుడు నీ యొక్కకు దిగి రాగలుగుతున్నాడా? ఎక్కడ ఉన్నానన్నాడు? ఎక్కడ 2-3 కలిగి ఏకీభవించి నా నామంలో ప్రార్థన చేస్తే ఎంత చేయగలుగుతున్నాం? కుటుంబాలు ఎంత చేయగలుగుతున్నాం? కుటుంబ ప్రార్థన. అయ్యా నా కుటుంబం బాధలో ఉంది, నా కుటుంబం శోధనలో ఉంది, నా కుటుంబం వేదనలో ఉంది అని వేడుస్తున్నావు కానీ, కన్నీరు కాలుస్తున్నావు కానీ, 10 మందికి చెప్పుకొని దుఃఖపడుతున్నావు కానీ చెప్పవలసిన ఆయన కాడ చెప్పకపోతే నీకు దీవెన ఎక్కడిది?
చెప్పవలసిన ఆయన కాదు, చెప్పకపోతే నీకు ఆశీర్వాదం ఎక్కడిది? నిన్ను ఆశీర్వదించేది మనిషి కాదు, యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించువాడు, కుటుంబంలో సమాధానం ఇచ్చేవాడు. అవునా కాదండి? ఎవరిస్తారు సమాధానము? ఎవరిస్తారు బలాన్ని? ఒబేదేను ఆశీర్వదించబడటానికి కారణం ఏంటంటే దేవుని సన్నిధి ఆ ఇంట్లో ఉందండి. ఈరోజు దేవుని సన్నిధి నీ ఇంట్లో ఉందా? ఏదో వస్తున్నాములే, వెళుతున్నాములే అని నామకార్థమైన భక్తి చేయవద్దు. నామకార్థ భక్తి రేపు దేవుని రాజ్యం తీసుకెళ్ళండి. నామకార్థమైన భక్తి దేవుని రాజ్యంలో చేర్చుకోవద్దు. ఈ దగ్గర ఆధార్ కార్డులో ఒక అక్షరం పేరు తేడా ఉంటేనే నీ ఆధార్ కార్డు మార్చుకోమని చెబుతారే. ఆధార్ కార్డులో నీ పేరు లేకపోతే నీకు రేషన్ రాదే. ఆధార్ కార్డులో నీ పేరు లేకపోతే నీకు ఇచ్చేది గవర్నమెంట్ నుంచి రాదు. అలాంటిది నువ్వు దేవుడి సన్నిధిలో నమ్మకంగా యథార్థంగా లేకపోతే దేవుడి రాజ్యానికి నువ్వు ఎలా హక్కుదారులు అవుతావు? ఎలా హక్కుదారులు అవుతావు? ఒక్కసారి ఆలోచించు. దేవుడి సన్నిధి నీలో ఉందా? ఒబేదేం దేవుడి సన్నిధి 3 నెలలు ఉందని తన ఇంటిలో తన కుటుంబం ఆశీర్వదించబడింది. సాయపత్రిక ఎగబడాలు ఏలియా వచ్చినప్పుడు తనకి ఉన్నదాంట్లో ఏలియాకి ఇచ్చి కనపరిచింది. దేవుడు తనను ఆశీర్వదించాడు. లాభాలు యాకోబును బట్టి లాభాలు ఆశీర్వదించబడ్డాడు. ఈరోజు దేవుడి సన్నిధి నీ ఇంటిలో ఉంటే నీవు ఆశీర్వదించబడతావు. ఆయనే దిగి వచ్చి ఆశీర్వదించగలిగిన వాడు. ఆయన దిగి వచ్చి నిన్ను నీ స్థితిని మార్చగలిగిన వాడు. ఫస్ట్ మనం చదువుకున్నాం కదా మూలవాక్యం, యెహోవా తన ప్రజలకు ఏం ఇస్తాడంట? బలమును ఇస్తాడు. తన ప్రజలకు సమాధానమును ఇచ్చి వారిని ఆశీర్వదిస్తాడు. సమాధానం ఇస్తాడంట, వారిని ఆశీర్వదిస్తాడంట. మరి ఈరోజు మన ఆశీర్వాదం పొందుకునే స్థితిలో ఉన్నామా? దేవుని సన్నిధి నీలో ఉంటే ఖచ్చితంగా ఆశీర్వాదం నీ కాడికి వస్తుంది. దావీదు మహారాజు అంటాడు కదా, కృపాక్షేమములే నా వెంట వస్తున్నాయి, నేను కృపాక్షేమముల వెంట పరిగెత్తట్లేదు, కృపాక్షేమములే నా వెంట వస్తున్నాయి అంటాడు. దేవుడికి స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. ఈరోజు నీ కుటుంబంలో స్థితిని బట్టి నలిగిపోతున్నావు కానీ దేవాని సన్నిధి నాకు కావాలయ్యా, దేవాని ప్రసన్నత నాకు కావాలి, దేవాను నా కుటుంబంలో దిగి రావాలి అని ప్రార్థన చేసే స్థితిలో లేదండి. ఈరోజు పరిస్థితి లేదు. ఏదో వచ్చాం, కాసేపు ప్రార్థన చేసుకున్నాం, వెళ్ళాము, వచ్చాం, ఆశ్రయించుకున్నాం, వెళ్ళాము. మొన్న మా పిల్లవాడు వచ్చాడు, చన్నప్పుడు వచ్చి కాపులు వచ్చాడు, ఒంగోలు వెళ్ళాడట, మాటలు వచ్చాడు, మాటలు నుంచి ఇక్కడికి వచ్చాడు, మరి ఇక్కడ నుంచి 3 రోజులు వెళ్ళాడట. ఏంటి వచ్చి వెళ్తున్నావు అంటే వచ్చి ఆశ్రయించుకుని వెళ్తున్నాగా అంటే వచ్చి కనిపించేస్తున్నాగా, ఇక నా ఊళ్ళో కనిపించాలి. స్తోత్రం చెప్పండి. అలా ఉందో పరిస్థితి. మరి వచ్చాం దేవుడి సన్నిధిలో, దేవుడు ఏం మాట్లాడతాడు? దేవుడి ద్వారా నాతో మాట్లాడాడు కదా, దేవుడితో నేనేం మాట్లాడాలని ఒక్క నిమిషం ఆగి ప్రార్థన చేసుకుంటారని చూస్తానండి. ప్రార్థన అయిపోయిందానిలే బైబిల్ చేత పట్టుకుని కదండి. ఆదివారం ఏంది? విశ్రాంతి దినము, అంటే సెలవు. ఆ రోజు నువ్వు ఎవరికి సమయం కేటాయించాలంటే దేవుడి సన్నిధిలో సమయాన్ని కేటాయించాలి. ప్రార్థన అయిపోయిందానిలే నీ వ్యక్తిగత ప్రార్థన ఉండాలి. స్తోత్రం చూద్దామా? హల్లెలూయా. అన్న ఆశీర్వదించబడడానికి కారణం ఏంటంటే ఆ రోజు అందరూ ఇలాగే దేవుడి సన్నిధికి వచ్చారు. ఏలి అనే ప్రవక్త ఇలాగే బలిపీఠం మీద నిలబడి కూర్చుండగా ఆయన వచ్చి ఆయన సన్నిధిలో కన్నీరు కాల్చుకుని సమాజం మొత్తం వెళ్ళిపోయారు. తన బాధను బట్టి కన్నీరు కాల్చుకుంటే ఆమె బాధను దేవుడు ఆ ఏలి అనే ప్రవక్తకు బయలుపరిచాడు. అమ్మా నీ స్థితి దేవుడు చూస్తున్నాడు, మరలా ఈ సంవత్సరానికి ఒక బిడ్డని దేవుడు అనుగ్రహిస్తాడు. దేవుడికి స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. ఆయన నిలిచే స్థలం, ఇది దేవుడు నిలిచే స్థలం కనుక దేవుడు దాటి నువ్వు వెళ్ళకు. నీ స్థితి ఏదున్నా, నీ పరిస్థితి ఏదున్నా, ఇంతవరకు దైవ సేవకులు నీతో మాట్లాడుతున్నారు కదా, నీవు దేవుడితో మాట్లాడవా? ఈ మాట తీసుకుని వెళ్ళిపోతావా? నువ్వు దేవుడి గురించి జవాబు పొందుకోవా? అయ్యా దైవ సేవకుడు ఇలా మాట్లాడాడు, నా కుటుంబం ఆశీర్వదించబడటానికి పడలేకపోవడానికి కారణము నా కుటుంబంలో ప్రార్థన లేదని, సమాధానం లేదని చెప్పుకున్నాడయ్యా. ఇదిగో నా కుటుంబంలో సమాధానం ఇయ్యి, నా కుటుంబంలో ప్రార్థన జీవితాన్ని కలిగించని నువ్వు ప్రార్థన చేసుకోవాలి. ఏమండి? ప్రార్థన చేసి ఆమె అనగలే. ఏమండి? మీకు స్తోత్రం. మా ప్రార్థన పని ఉంటుందండి. దేవుడి సన్నిధిలో ఒక సమయం హెచ్చించండి, ఒక గడి అయినా. ఏమండి? పేతురు ఆ యేసుక్రీస్తు ప్రభువు కొండ మీద ఎక్కి ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక్క గడి అయినా నా కొరకు మేలుకొని ఉండలేవా అని అంటాడు. మరి ఈరోజు పొగలేక నైట్ అయితే నిద్ర సాగులని ఆన్లైన్ ఆగుతున్నాయి.
ఉపవాస ప్రార్థనలు కాదుతున్నారు. ఏమండి ఇలాంటి ఆదివారం అన్న ఒక గంట దేవుని సన్నిధిలో గడపాలి. స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. దేవుడు ఏమంటున్నాడు, నా యొద్దకి మీరు రండి, మీ యొద్దకు నేను వస్తాను. లాభాలు ఆశీర్వదించబడటానికి కారణం ఎవరంటే యాకోబు. సాయపడి ఎడవరాలు బ్రతికుంటానికి ఆశీర్వదించడానికి కారణం ఎవరంటే ఏలియా. స్తోత్రం చేద్దామా? ఒబేదేము ఆశీర్వదించబడటానికి దేవుని సన్నిధి, దేవుని మందసమే ఒబేదేము ఇంటిలో ఉంది. ఈరోజు దేవుని సన్నిధి, దేవుని మందసము నీలో ఉంటే నీ ఇల్లు ఆశీర్వదించబడుతుంది. దేవునికి స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. నీ ఇల్లు దీవించబడుతుంది, నీ కుటుంబం ఆశీర్వదించబడుతుంది, నీ కుటుంబం కట్టబడుతుంది. మొదట మూలవాక్యంలో మనం మాట్లాడుకున్నాం కదా, ఏమని మాట్లాడుకున్నాము? యెహోవా తన ప్రజలకు ఏమండి బలము ఇస్తాడు, అంటే బలహీనులను బలపరుస్తాడు, రోగులను స్వస్థపరుస్తాడు, కావాల్సిన శక్తిని ఇచ్చి నడిపిస్తాడు. ఇవన్నీ ఇచ్చిన తర్వాత కుటుంబాన్ని కట్టుకోవడానికి ఏమి ఇస్తాడంట? సమాధానం ఇచ్చి వారిని ఆశీర్వదించాడు అని అక్కడ రాయబడిందండి. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. నువ్వు దేవుని యొక్క బలం పొందుకోవాలి, సమాధానం పొందుకోవాలి. నువ్వు ఆశీర్వాదకరంగా ఉండాలంటే మొదటిగా దేవునికి ఇచ్చి శోధించు. తర్వాత నిన్ను బట్టి నీ కుటుంబం ఆశీర్వదించబడాలి. అయ్యా నేను ఒక్కదాన్నే కదా, ఇద్దరు ముగ్గురు కూడితేనే కదా దేవుడు ఆడుకొస్తానని, నేను ఒక్కదాన్నే కానీ నువ్వు ఒక్కదాన్ని మాట్లాడించి ఆయన తెలుసుగా, ఆయన తెలుసు కదండి. నా ఇంట్లో నేను ఒక్కనే ప్రార్థనకి వచ్చేది, అయ్యా నా ఇంట్లో నేను ఒక్కనే ప్రార్థన చేసేది, నువ్వు ఒక్కనే దేవుడు దిగిపోతాడు. స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. నలుగురు అంటున్నారు కదయ్యా, అంటే కుటుంబంగా ఉంటే అందరూ ప్రార్థన చేయగలిగిన వారంటే నలుగురుగా సమాజంగా కూడుకొని ప్రార్థన చేయటము అది ఇంకా ఆశీర్వాదం అంటారు. స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. అందుకే ఆయన సన్నిధి మనతో రావాలి, ఆయన ప్రసన్నత మనతో ఉండాలి, మనం దీవెనకరంగా మార్చబడాలి. ఒబేదేము ఆశీర్వదించబడ్డట్టు యెహోవా మందసం మన ఇంటిలో ఉండాలి అనంటే మనం అందరికి ఐక్యతగా ఉండాలి, సమాధానంగా ఉండాలి. కుటుంబంలో కుటుంబ ప్రార్థన ఉండాలి. చెప్పండి అండి, అందరూ కలిసి ఒక నాటికి చూస్తాం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందరూ కలిసి ఒక సినిమా చూస్తాం, అందరూ కలిసి ఒక ఊరికి ప్రయాణం వెళ్తాం. వెళ్తామా? అందరం బట్టలు కూర్చున్నా అందరూ కలిసి వెళ్తాం. ఒకసారి సరుకు తెలుసుకోవడానికి అందరూ కలిసి వెళ్తాం. కొండలో అన్నవాడికి అందరూ కలిపి ఉంటాం. అది చేపకూరని కానీ, ముక్కాయని కానీ, ఇంకోటాయని కానీ, గోంగూరని కానీ, పచ్చడి కానీ అందరూ కలిపి ఉంటాం. తినేది మళ్ళీ అందరం ఆ కొండలో, కానీ కలిసి ప్రార్థన ఎందుకు చేయాలి? స్తోత్రం చెప్పండి. కలిసి ప్రార్థన ఎందుకు చేయమండి? ప్రార్థన చేసి ఆశీర్వదించబడతామని నాకు తెలుసు, అందుకే ప్రార్థన చేయాలి. అంతేగా? తినకపోతే ఏమొస్తుందండి? అన్నం తినకపోతే ఏమొస్తుంది? నీరసం వస్తుంది, తెలుసు. అందుకని నీరసం రాకూడదని ఏం చేస్తాం? తింటాం. ప్రార్థన చేస్తే కలుగుతుంది, ఆశీర్వాదం కలుగుతుంది. ఎందుకు చేయట్లా? అన్నం తినకపోతే నీరసం వస్తుందని తెలుసు, కమ్మగా 3 పూటలు వండుకుంటాం, తింటాం నీరసం రాకుండా. మరి ఆశీర్వదించబడటానికి ఏం చేయాలంటే దేవుని సన్నిధిలో ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. మరి ఎందుకు చేయలేకపోతున్నాం? ఆశీర్వాదం వద్దా? చెప్పండి. ఆయన వద్దంటే అక్కడ ఆమె అంటాడు. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. ఆయన ద్వారాలు మూస్తే చెప్పగలిగిన వాడు లేడు, ఆయన ద్వారాలు తెరిస్తే దాన్ని మోయగలిగిన వాడు ఆయన ఆశీర్వదించేది. అందుకే మనకి అన్నం తినకపోతే ఎలాగ నీరసం ఉంటుందో తెలుసు, ఎలాగ బలహీన పడతామో తెలుసు, అని తెలుసు. ప్రార్థన చేయకుండా ఆశీర్వాదం రాజుల సంగతి కూడా తెలుసు. ఆయన ఆశీర్వాదం లేకపోయినా సరే కానీ, ఏమని బలహీనతతో బాధపడుతున్నా సరే కానీ, ఇప్పుడు జాబ్ వచ్చిందండి, ఇంటికాడ ముందు తగ్గుతుందా? ఏం చేయాలా? డాక్టర్ కాడికి వెళ్ళి ఒక మీటింగ్ చేసుకొని ఒక టాబ్లెట్ వేసుకుంటే గడి వేసుకుంటే అప్పుడు తగ్గి, అవునా కాదు? ఇంటికాడ కొన్ని జనం డబ్బులు ఎందుకు తెలుపుతారంటే అది మనకు తెలుసు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మరి దేవుని యొక్క రాకపోతే దేవుడు మనకు తెలవడా? అందుకే ఆశీర్వాదం కావాలంటే ఆయన పాదాల ఎద్దకు రావాలి, దేవుని కావాలంటే ఆయన పాదాల ఎద్దకు రావాలి. ఎప్పుడైతే ఆయన పాదాలు మనం కొట్టుకుంటామో, ఆయన పాదాలు మనం కడుపుతామో, ఆయన సన్నిధిలో కన్నీరు కాస్తే ఇంకెక్కడ కన్నీరు కార్చే పర్లేదు. స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. నువ్వు ఆయన ఎదుట కన్నీరు కారకపోతే నువ్వు నిలబడిన ప్రతి చోట కన్నీరు కారాలి, ప్రతి చోట వేదన పడాలి, ప్రతి చోట బాధలు అనుభవిస్తూనే ఉండాలి. నీ బాధకు, నీ సమస్యకు నువ్వు ఈ దేవుడి ఎదుట కన్నీరు కాస్తే నువ్వే శోధనలో ఉండా దేవుడే నీకు అపజయాల మధ్యలో చేయాలి కలుగు చేసి నిలబెట్టగలిగిన వాడు. స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. ఈ రోజు నుంచి ప్రారంభించి నీ దినాన్ని నువ్వు ఎలా ప్రార్థన చేసావో తెలియదు, ఎలా ప్రార్థనలో పాల్గొన్నావో తెలియదు. క్రమ ఆరాధనకి కంపల్సరిగా ప్రతి ఒక్కరు ఆధార్ కార్డు. ఈ నెలలో ఏముంది? స్తోత్రం. 19వ తారీఖు ఏముంది?
కాదమ్మా, 19వ తారీఖు 3వ శుక్రవారం ఉపవాస ప్రార్థన. 19వ తారీఖు 3వ శుక్రవారము ఉపవాస ప్రార్థన. ఉపవాసమేనా అంటే ఆయాసమేనా చెప్పండి. ఉపవాసం ఉన్నట్టమ్మా, దేవుడు శక్తిని ఇస్తాడు. దేవుడికి స్తోత్రం చెబుదామా. హల్లెలూయా. ప్రతిరోజు శరీరానికి కావాలి, మనం పెడుతున్నాం. ఆత్మకు కావాలిగా. ఆత్మను మనం ఉద్రేకం చేసుకునే పని లేదు, ఆత్మలో మనం జీవించే పని లేదా. ఉపవాస ప్రార్థన 2వ తారీఖు 19వ తారీఖు 3వ శుక్రవారం ఉపవాస ప్రార్థన వస్తుంది. మరి ఎంతమంది వస్తారో ఏదో వస్తారో దేవుడే ఎక్కడ వస్తున్నాడు. నేనేది ప్రార్థన చేస్తాను అందరూ కొరకు రావాలని, వేరే విషయం కాదండి. దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందరూ కలిసి ప్రార్థన చేయాలని ఆశతో అందరూ రావాలి అంటే సమకూడాలని ప్రార్థన చేస్తున్నాను. ఏదేమైనా వచ్చి ప్రార్థన చేస్తే మీరు దేవుని పొందుతారు. రాకపోతే నేను చేయగలిగింది ఏం లేదు. దేవుడికి స్తోత్రం చెబుదామా. హల్లెలూయా. చిన్న మాటలు మన ఇంటిలో దీవించి ఆశీర్వదించిన దాకా మరి